ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం. ఏంటి జరిగిన శుభం అంటే మనందరి పాపముల ప్రాయశ్చిత్తం, విడుదల, విమోచన, పాపము నుండి, శాపము నుండి మరియు మరణము నుండి. మానవులందరికీ పరలోకములో సిటిజన్షిప్కి మార్గము ఏర్పరచబడింది. ఎవరు ఆ మార్గము? యేసే. ఎస్, ఎగ్జాక్ట్లీ. జీసస్ ఇస్ ద ఓన్లీ వే. ఆయనే మార్గము, సత్యము, జీవము. యేసు ప్రభు యందు విశ్వాసం, నమ్మకే మనకు నీతిగా ఎంచబడుతుంది. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ పాపక్షమాపణ. రక్త ప్రోక్షణ ద్వారానే పాపక్షమాపణ. ఆ రక్తం నీతిమంతునిదై ఉండాలి. అది మనుషుల వల్ల సాధ్యం కానిది. అందుకే దేవుడు మానవునిగా అవతరించి శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించారు. ఆఖరి బొట్టు వరకు తన యొక్క రక్తాన్ని సిందించారు. ఎవ్వరూ ఆయనని చంపలేదు. అది సూసైడ్ కాదు, మర్డర్ అయితే అసలే కాదు, కానీ అది కంప్లీట్ సాక్రిఫైస్. తనకు తాను తన ప్రాణాన్ని అర్పించారు. మనందరి స్థానంలో మనం పొందవలసిన అవమానం ఆయన శిలువలో భరించారు. శిలువ అంటేనే అవమానం, సిగ్గు. కానీ అలాంటి శిలువకు విలువ తెచ్చింది యేసు ప్రభు వారి మరణం. శిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమేమో, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క మహాశక్తి. చాలామంది తెలియక యేసు ప్రభు వారిని చూసి అయ్యో పాపం ఆయన సిలువేసి చంపేశారని అంటారు. కానీ నిజమేంటో తెలుసా? ఆయనే కనుక సిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించకపోతే మనల్ని చూసి అందరూ అయ్యో పాపం అనాలి. ఎందుకంటే మనిషి తన సొంత నీతి చేత నీతిమంతునిగా తీర్చబడటం అసాధ్యం. నరకంలో నిత్య మరణం తథ్యం. యేసుప్రభుని చూసి చాలామంది తెలివిగా ఆయనను గొప్ప సెయింట్ అని, జ్ఞానని, ప్రవర్త అని ఇంకా ఏవేవో అంటారు. కానీ దేవుడని మాత్రం ఒప్పుకోరు. ప్రపంచంలో పుట్టిన ఏ సెయింట్ అయినా, జ్ఞానైనా, ప్రవర్త అయినా ఎవరూ కూడా చనిపోయి తిరిగి బ్రతకలేదు. కానీ యేసు ప్రభు వారు చనిపోయి 3వ రోజున తిరిగి సజీవంగా లేచి ఉన్నారు. దానికి ఉన్న రుజువులలో ఆయన శిష్యుడైన తోమాగారే సాక్ష్యం. ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దగ్గరుండి చూసిన ఐ విట్నెస్ ఆయన. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన మన ఇండియాకి వచ్చి అనేకమైన పరిచర్యలను చేసి ఉన్నారు. గుడ్ ఫ్రైడే విశిష్టత మనం చూసాం కదా. ఇప్పుడు చెప్పండి, ఇంత శుభం ఆ శుక్రవారం నాడు జరిగింది కాబట్టే అది శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. మనందరి పాపముల నిమిత్తం యేసుప్రభు వారు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి మనల్ని పాపం నుండి, శాపం నుండి రిలీజ్ చేశారు. హల్లెలూయా. దీనంతటికీ కారణం ఆయనకు మన మీద ఉన్న ఆశ్చర్యమైన, అనిర్వచనీయమైన ప్రేమ. ఆయన తిరిగి లేచిన తర్వాత విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.